అన్నమయ్య జిల్లా రాయచోటి వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడికోటి శ్రీకాంత్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. గతంలో ఎన్నడీ లేని విధంగా కూటమి ప్రభుత్వంలో రాజకీయ కక్షతో అక్రమ కేసులు పెడుతున్నారని మండిపడ్డారు. ఒక వ్యక్తిని పదే పదే ప్రజల్లో చెడ్డగా చేసేందుకు అక్రమ కేసులు పెట్టడం గత 14 నెలలుగా జరుగుతోంది. అంబేద్కర్ రాజ్యాంగాన్ని పక్కన పెట్టి రెడ్ బుక్ రాజ్యాంగం తీసుకొచ్చారని, వారికి నచ్చని వ్యక్తులపై అక్రమ కేసులు, అందులో భాగంగానే మిథున్ రెడ్డిపై అక్రమ కేసు పెట్టారన్నారు. ఎన్నికల ఫలితాలు వెలువడినప్పటి నుంచి ఎటువంటి విచారణ లేకుండా పదే పదే తప్పుడు కథనాలు రాస్తూ వ్యక్తిగతంగా నాయకులు మనోభావాలు దెబ్బతీస్తున్నారన్నారు. మొదట ఫారెస్ట్ గెస్ట్ హౌస్ ఉందన్నారు, దానిని నిరూపించలేకపోయారు. తిరుపతి ఇంటిని పగలగొట్టాలన్నారు. మదనపల్లిలో అగ్ని ప్రమాదం జరిగితే డీజీపీ హెలికాప్టర్లు దానిపై హంగామా చేశారు. సంవత్సరం అవుతున్నా మాట్లాడలేకపోతున్నారు. అగ్ని ప్రమాదాన్ని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి అంటగట్టారు. దానిపై అతీగతి లేదు. ఇక లిక్కర్ స్కామ్ అంటున్నారు. మొదటగా 50,000 కోట్ల అవినీతి అన్నారు, తర్వాత 30,000 కోట్లు, తర్వాత 18,000 కోట్లు, చివరికి 3,000 కోట్లు అని మళ్లీ 2,000 కోట్లు చిల్లర అంటున్నారు. కేసుకు సంబంధం లేని కృష్ణమోహన్ రెడ్డి, ధనుంజయ రెడ్డిలను ప్యానిక్ చేసి ప్రజల్లో వైఎస్ఆర్సీపీని డ్యామేజ్ చేయాలని కుట్రపూరితంగా వ్యవహరించారు. చంద్రబాబు అనేక కేసులో స్టే తెచ్చుకున్న వ్యక్తి అన్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా రాజకీయపరమైన రాజకీయ ఇన్ఫ్లుయెన్స్ వల్ల కేసులు పెట్టడం చాలా ఎక్కువ అయిపోయింది. ఒక వ్యక్తిని పదే పదే కుట్రపూరితంగా బ్యాడ్ చేసేటువంటి ప్రయత్నంలో భాగంగా ఎక్కువ రాజకీయ ఇన్ఫ్లుయెన్స్ కేసెసే ఈ రాష్ట్రంలో గత 14 నుంచి నడుస్తుంది. కాన్స్టిట్యూషన్ అటువంటిది ఫాలో కాకుండా రెడ్ బుక్ రాజ్యాంగం అన్నటువంటిది పెట్టి, అంబేద్కర్ రాజ్యాంగాన్ని పక్కన పెట్టి, వాళ్లకు నచ్చని వాళ్ళపైన ఒక పథకం ప్రకారం కేసులు పెట్టుకుంటూ వస్తున్నారు. అందులో భాగంగానే ఈరోజు మన పార్లమెంట్ సభ్యులైనటువంటి మిథున్ రెడ్డి గారి పైన చేసినటువంటి కుట్ర కూడా ఇందులో భాగంగానే మనకు స్పష్టంగా కనిపిస్తూ ఉంది. అది ఎలక్షన్లు అయిపోయినటువంటి మరుసటి రోజు నుంచి పదే పదేగా వేటాడుతున్నట్టుగా రాజకీయపరమైనటువంటి కేసుల పైన ఏది ప్రూవ్ కాకుండానే, ఏది ప్రాపర్ ఎంక్వైరీ లేకుండానే నింద వేయడం, పలు రకాలుగా శీర్షికలు రాయటం, వ్యక్తిగత వాళ్ళ క్యారెక్టర్ అసాసినేట్ చేయడానికి ప్రయత్నం చేయడం మనం చూస్తూనే ఉన్నాం. మొట్టమొదటిగా తను ఏదో ఫారెస్ట్లో గెస్ట్ హౌస్ ఉందన్నారు, దానిపైన ఏ ప్రూవ్ లేదు. తిరుపతిలో ఇంటిని పడగొట్టాలంటారు, దాన్ని ఏది లేదు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారిని వ్యక్తిగతంగా టార్గెట్ చేసి మదనపల్లిలో ఫైర్ యాక్సిడెంట్ జరిగితే